కరీంనగర్ జిల్లా సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్ మరో ఇద్దరు కానిస్టేబుల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గోలగూడెంకు చెందిన బత్తుల మహేందర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే క్రమంలో చితకబాదారు. దీంతో మహేందర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. మహేందర్ను కొట్టిన వీడియోలు వైరల్గా మారాయి. మహేందర్ ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్, డీజీపీ, సిపిలకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు తిప్పారావు, సంపత్ కూడా పలువురికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా భార్గవ్ని అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సైదాపూర్ మండలానికి చెందిన బత్తుల మహేందర్ పై ఎస్ఐ భార్గవ్ దాడి చేయడం జరిగింది. ఆ దాడిని అనేక సందర్భాలలో సాక్ష్యాలు చూపిస్తూ అనేక ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మేము గత నెల నుండి అన్ని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, దళిత సంఘాలు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును మన్నించి నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. భార్గవ్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఇవాళ దళిత జాతి విజయంగా మేము భావిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్. స్వామి, మొత్తానికి బాధితుడు మహేందర్ అలాగే మానవ హక్కుల సంఘాల నేతల నెల రోజుల పోరాటానికి ప్రతిఫలమైతే దక్కింది. సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ పై మొత్తానికి ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెల 8న, మే నెల 8న, అంటే నెల రోజుల కింద సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్ఐ భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో బాధితుడు మహేందర్ శంకరపట్నం నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా తన వాహనాన్ని ఎస్ఐ ఆపారు. ఇంతలో బాధితుడు మహేందర్ కు ఫోన్ రావడంతో మాట్లాడుతుండగా తన ముందే ఫోన్ మాట్లాడతా అంటూ ఆ బాధితుడి పైన చేయి చేసుకున్నాడు. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ట్రైనీ ఎస్ఐ దాడిలో బాధితుడు మహేందర్ తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స కూడా పొందాడు. తన చెవికి, తలకు కొంత గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన మీద ట్రైనీ ఎస్ఐ సహా ఇతర సిబ్బంది పైన డీజీపీకి, కరీంనగర్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికి ఎంత ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే ఈ ఘటన మీద మానవ హక్కుల నేతల దృష్టి కూడా తీసుకెళ్లడంతో వాళ్ళు కూడా పోరాటం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా బాధితులకి అండగా నిల్చుని మొత్తానికి పోరాటం చేయడంతో తాజాగా ట్రైనీ ఎస్ఐ భార్గవ్ సహా ఇద్దరు కానిస్టేబుల్ మీద మొత్తానికి పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే బాధితుడు, మానవ హక్కుల సంఘాల నేతలు ఎస్ఐని, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని అయితే కోరుతున్నారు. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.